అందరికీ వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. నా పాపం ఎంత గొప్పదైనా యేసు క్షమించే కృప ఇంకా పెద్దది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఎంతోమంది మనసులో ఒక ప్రశ్న ఉంటుంది: నేను చేసిన పాపాలను దేవుడు నిజంగా క్షమిస్తాడా? నేను దేవునికి చాలా దూరమైపోయాను, నాకు ఇంకో అవకాశం ఉంటుందా? ఈరోజు దేవుని వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. నా పాపం ఎంత గొప్పదైనా యేసు క్షమించే కృప ఇంకా పెద్దది. మన పాపం కంటే దేవుని ప్రేమ గొప్పది. మన అపరాధం కంటే యేసు శిలువ గొప్పది. మనం గతం కంటే దేవుని కృప గొప్పది. ఈ సందేశం చివరి వరకు వినండి. ఈరోజు మీ జీవితంలో కొత్త నిరీక్షణ పుడుతుంది. పాపం మనిషిని దేవునికి దూరం చేస్తుంది. పాపం మనిషిని దేవునికి దూరం చేస్తుంది. పాపం మనిషి జీవితంలోకి వచ్చినప్పుడు నుండి భయం, బాధ, అపరాధ భావన, కన్నీళ్ళు వస్తాయి. పాపం మన శాంతిని తీసుకుంటుంది. ప్రార్థన చేయాలనుకున్న మనసు వెనక్కి లాగుతుంది. చాలామంది అలా అనుకుంటారు: దేవుడు నన్ను క్షమించడు. కానీ అది సాతాను చెప్పే అబద్ధం. దేవుడు చెప్పేది వేరే. యేసు పాపిని దూరం చేయడానికి రాలేదు, పాపిని రక్షించడానికి వచ్చారు. యేసు క్షమించే ప్రేమ. శిలువ మీద యేసు ఒక గొప్ప మాట అన్నారు: తండ్రి, వీరిని క్షమించుము. తనను సిలువ వేసిన వారిని క్షమించిన యేసు పశ్చాత్తాపడే నిన్ను ఎందుకు క్షమించడు? దేవునికి ప్రేమకు హద్దులు లేవు. మన కన్నీళ్లు ఆయన చూస్తాడు. మన పశ్చాత్తాపాన్ని ఆయన అంగీకరిస్తాడు. క్షమించే దేవుడు మన దేవుడు. తప్పిపోయిన కుమారుని తన తండ్రిని వదిలి వెళ్ళిపోయాడు. ఆస్తిని వృధా చేశాడు. చివరకు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చాడు. తండ్రి ఏం చేశాడు? శిక్షించలేదు, పరిగెత్తి వెళ్ళి కౌగిలించుకున్నాడు. అలాగే దేవుడు కూడా నిన్ను ఎదురు చూస్తున్నాడు. నీవు ఒక్క అడుగు వేస్తే ఆయన ప్రేమతో నిన్ను అద్దుకొని చేర్చుకుంటాడు. క్షమించబడిన జీవితం ఎలా ఉంటుంది? యేసు క్షమించినప్పుడు పాత జీవితం ముగుస్తుంది, కొత్త జీవితం ప్రారంభమవుతుంది. అపరాధ భావన తొలగిపోతుంది, శాంతి వస్తుంది, ఆనందం కూడా వస్తుంది. దేవునితో సంబంధం తిరిగి ఏర్పడుతుంది. యేసు క్షమించిన వ్యక్తిని ఎవరూ శాశ్వతంగా నిందించలేరు. సోదరి సోదరులారా, నీవు చేసిన పాపం ఎంత పెద్దదైనా యేసు క్షమించే కృప ఇంకా పెద్దది. నీ గతాన్ని చూసి నిరాశపడకు. యేసు శిలువను చూడు. ఆ శిలువ నీ కొరకు నిలిచింది. ఈరోజే ప్రభువును దగ్గరకు రా. ఆయన నిన్ను తిరస్కరించాడు. ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన నిన్ను కొత్తగా సృష్టించాడు, కొత్త సృష్టిగా మారుస్తాడు. ప్రేమగల పరలోక తండ్రి, మేము చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని నీ సన్నిధికి వస్తున్నాము. మా అపరాధాలను యేసుక్రీస్తు రక్తము చేత కడిగి పవిత్రులుగా చేయము. పాప బంధాల నుండి మమ్మల్ని విడిచిపెట్టి నీ చిత్తానుసారముగా జీవించే బలాన్ని అనుగ్రహించుము.
నిరాశలో ఉన్న ప్రతి హృదయానికి నిరీక్షణను, భయంలో ఉన్న వారిని సమాధానాన్ని, దూరమైన వారికి నీ ప్రేమను అనుభవింపజేయము. ఈ రోజు నుండి నీకు ఇష్టమైన జీవితాన్ని